ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును ఆశ కలిగి విని వాటి ద్వారా నడవగలిగే కృప మా అందరికీ కలుగు చేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదువుదాం. 4వది పచ్చ అనగా గ్రీన్. ఈ పచ్చ అనే ముత్యము చేత నూతన యెరూషలేములో 4వ పునాది 4వ గుమ్మం అలంకరింపబడి ఉన్నది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ పచ్చ అనే ఈ రంగు, ఈ ముత్యం సమాధానమునకు సాదృశ్యంగా ఉంది. మనము సమాధానము కలిగి మృతతుల్యమైనటువంటి జీవితంలో మనం కాకుండా జీవము కలిగి ప్రభు కొరకు మనం జీవించాలి. ఈ రోజున అనేకులు నేను ప్రభు కొరకు జీవిస్తున్నానండి, ప్రభు కొరకే నేను బ్రతుకుతున్నాను, ప్రభువును మాత్రమే, ప్రభు పాదాల చెంత మాత్రమే నేను సాగిలు పడుతున్నాను అని చెప్పుకుంటున్నారు. కానీ వారికి ఆ జీవించే జీవితం అనేది లేదు, ఆ బ్రతుకు అనేది లేదు వారిలో. ఈనాడు జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిస్తూ ఉన్న మాట, సమాధానం కలిగి మనం ఉండాలి. యెహెజ్కేలు గ్రంథకర్త అంటాడు, మీకు సమాధానము కలుగునుగాక అనేకులు మీ వద్దకు వస్తారు, కానీ వారి ద్వారా మీకు సమాధానం కలగదు. ఎందుకంటే వారిలోనే సమాధానం లేదు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట, వారి సమాధానం అక్కడ అంటాడు, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానం వస్తుంది అంటాడు. నిజమే కదా. ఈనాడు పక్షానే ఈ ముత్యము చేత నువ్వు అలంకరింపబడి, అనగా నీకును నీ భార్య, నీకును నీ బిడ్డలకు, నీకు నీ కుటుంబంలో, నీకును నీ చేతి పనికి మధ్యలో సమాధానం లేకపోతే ఎట్టి ఆశీర్వాదాన్ని దేవుని నామం ద్వారా నువ్వు అనుభవిస్తావు? నీ కుటుంబం బాగుపరచబడాలి, నీ కుటుంబం దీవెనకరముగా మార్చబడాలి, నీ కుటుంబం ఆశీర్వాదకరముగా మార్చబడాలి అంటే నీ ఇంటిలో, నీ కుటుంబంలో సమాధానమునకు చోటు ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యుల మధ్యలో, అనగా ఆదివారం సాయంకాలమున వారు ఒక మేడగదిలో ఉన్నప్పుడు వారి మధ్యకి వెళ్ళి అంటాడు, ఆయన మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. నిజమే కదండి. సమాధానం లేని వారు ఆయన రాజ్యంలో అడుగు పెట్టడానికి చోటు అనేది లేదు. మృతతుల్యమైనటువంటి జీవితం కాదు, అనగా వ్యర్థమైన జీవితం కాదు, వ్యర్థమైన బ్రతుకు కాదు, వ్యర్థమైనటువంటి తలంపులు కాదు. సమాధానము కలిగి, జీవము కలిగి, లోకములో ఎవరు ఇవ్వలేనటువంటి జీవం క్రీస్తు ప్రభులు వారు నీకు ఇచ్చి ఉన్నాయి. ఆ జీవము కలిగి నువ్వు నడిపించబడితే దేవుని రాజ్యాన్ని సమీపిస్తావు, ఆ రాజ్యంలో నువ్వు అడుగు పెడతావు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, ఈ 4వది ప్రభ పచ్చ అనే ప్రభ ముత్యము కలిగి, అనగా సమాధానమును మేము కలిగి సమాధానమును వెంటాడగలిగే కృపను మాకు దాయిచ్చాడు. మృతతుల్యమైన జీవితం నుండి, భక్తిహీనపరమైనటువంటి జీవితం నుండి విడుదల నుండి సమాధానమనే ముత్యము చేత, సమాధానమనే వాక్యము చేత మా కుటుంబాలు మేమును ప్రభు అలంకరింపబడగలిగే కృపను దాయిచ్చాడు. తోడయుండే యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.